నిన్న జరిగినటువంటి పత్రికా ప్రకటనలో అయితేనేమి, విలేకరుల సమావేశంలో అయితేనేమి, ఒక అనామకుడిగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి గుర్తింపు వచ్చిందంటే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బివి జైనేశ్వర్ రెడ్డి గారే అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయ్యా, మీరు మాట్లాడుతున్నారే, మీరు మాట్లాడే ప్రతి మాటకు కాలం చెల్లుబాటు చెబుతుంది. మీకు ఎందుకు ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నానంటే, ఒక గుర్తింపు ఇచ్చిన వ్యక్తిని, తల్లి పాలు ఇచ్చినటువంటి వ్యక్తిని నువ్వు రొమ్ము గుద్దుతున్నావు. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. లేకపోతే మటుకు తగిన పరిణామాలు మీరు చూస్తారు. ఖచ్చితంగా అవి ఏమనేది మేము కూడా చేస్తాము. ఇంకా ఒక నాయకుడు, గ్రామంలో ఉన్నటువంటి ఒక నాయకుడు కూడా మాట్లాడాడు, రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అని. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు. రెడ్ బుక్కే ఇంత మీరు ఎదబడితే ఇంకా మా నాయకుడు నిజంగా చూస్తే మటుకు మీకు ఊర్లు ఇడిసాల్సి వస్తుంది. మేము అటువంటి పనికి మేము పోము. మా నాయకునికి ఆ లక్షణాలు లేవు. మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఏవైతే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేసి ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి ఎమ్మెల్యే గారికి, ప్రతి మంత్రికి కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఆలహరి గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్ సీలింగ్ భూములను మీరు మా సార్ ఆ రోజు నీకు గుర్తింపు వచ్చిందంటే చాలామంది నాయకులు నీకు ఆ పోస్టు ఎల్ఎల్సి డైరెక్టర్ పోస్ట్ ఇస్తుంటే చాలామంది అబ్జెక్షన్ చేశారు. ఆయన నీ మీద విశ్వాసం పెట్టి నీకు ఒక పదవి కట్టి పెడితే ఈరోజు మా సార్నే మీరు విమర్శిస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? నోరు అదుపులో పెట్టుకోండి. మీకు సబ్జెక్ట్ అస్సలకి లేదు. మీరు సబ్జెక్ట్ ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ మీ దగ్గర ఎటువంటి సబ్జెక్ట్ లేదు, మీ నాయకుల దగ్గర లేదు. మీకు సబ్జెక్ట్ తెలిస్తే మాట్లాడండి. సబ్జెక్ట్ మీ దగ్గర లేదు కాబట్టి మీకు పార్టీ మారినప్పటి నుంచి ఒక మతిస్థిమితం లేని వ్యక్తిగా మీరు ఉన్నారు. మీకు ఒక ఎర్రగడ్డ హాస్పిటలే మీకు ఒక నిజమైన గుర్తింపు అని చెప్పేసి సభముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మాత్రం తెలియడం లేదు జైనేశ్వర్ రెడ్డి అభివృద్ధి పనులు కాబట్టి వీళ్ళు మన పార్టీ నుంచి వేరే పోయినారు కాబట్టి వాళ్ళకి కొంచెం మతి స్థిమితం లేకపోయింది. వాళ్ళని ఎలాంటి మతి స్థిమితం లేక మాట్లాడుతున్నారే కానీ వాళ్ళు మంచి మనసుతో, మతి స్థిమితం అంటే ఏమి, మనసు స్థిమితం లేనప్పుడే మతి స్థిమితం అయిపోతుంది. కాబట్టి వీళ్ళందరూ ఎన్ని మాట్లాడినా ప్రజలు గ్రహించబోరు. ప్రజలు ఎప్పుడు చూపిస్తారంటే ఎన్నికలలో మాత్రమే చూపిస్తారు. కాబట్టి మనమందరూ ప్రజల వైపు ఉండాలా. నాయకులు ఏ విధంగా ఎట్లా మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తుంటారు. అందరూ పంటలు పండిస్తున్నారు, అందరూ సత్తలు చల్లుతుంటారు, అందరికి పంటలు పండుతుంటావు. కానీ మనం మాత్రము ఏమని విమర్శిస్తాము? చూసి కూడా చెరువులో నీళ్ళు లేవు, ఆడ ఓరిమెళ్ళండిపోయినవి అది చూసి నిజంగా విమర్శించండి, అది ఒప్పుకుంటాము. ఈ విధంగా మన జైనేశ్వర్ రెడ్డి ఎప్పుడు అలాంటివి చేయడు. ఆయన ఎప్పుడు అభివృద్ధిలోనే ఉంటాడు. ప్రతిరోజు ఆయన నిద్రిస్తున్నప్పుడు కూడా ఎమ్మిగనూరు పట్టణంలో ఎలా ఉంది, పల్లెటూరులో ఎలా ఉన్నారు, నాయకులు ఎలా ఉన్నారు, వాళ్ళ పనులు ఏమున్నాయి, ఎక్కడున్నామని ఆలోచిస్తుంటారే తప్ప వేరే విధంగా ఆలోచించరు. కాబట్టి ఇక్కడ అది ఒకటి. లాస్ట్ ఇయర్లోన చాలామంది రైతులు పంటల మధ్యలోనే కోసేసుకున్నారు. ఎందుకంటే నీరు లేవు ఆ చెరువులో. కానీ ఈరోజు చూస్తే మా జైనేశ్వర్ రెడ్డి గారి ఆదేశాలతో మేము నీళ్ళు లేవు, పంప్ సెట్లు ఇలా చెడిపోయినాయని ఒక మాట చెప్పేపాటికి ఆయన స్పందించి ఎల్ఎల్సి నీళ్లు వృధాగా పోతున్నాయని చెప్పి మన డిఈ వాళ్ళకి చెప్పి నీళ్లు విడుదల చేయడం జరిగింది. అదే ముఖంగా ఈరోజు ఆయన చేతులు చూడండి, ఒకసారి పత్రిక ముఖంగా చూపిస్తున్నాము. ఒకసారి చేతులు చూపిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఎల్ఎల్సి నీళ్లు వదలడానికి ఎంత కష్టపడ్డామో అది పత్రికా ముఖంగా చాలామంది విలేకరుల గురించి చూసినారు. ఈయన గారి చేతులు చూడండి. ఎందుకంటే ఆ కాలువలో ఉన్న ప్రతి ముళ్ళ కంపలు ప్రతిదీ తీసేసి 10 రోజుల నుంచి నీళ్లు పారుతున్నాయి. ఈ వైసీపీ నాయకులు మాట్లాడడం జరిగింది నీళ్లు లేవని. ఒక అనామకుడు మాట్లాడుతున్నాను నిన్న, ఆయనలాగా మాచాపురంలోనే మేడలు కట్టేయలేదు, ఏమి నీళ్లు లేవంట. ఈరోజు సవాలు విసురుతున్నాము, ఇదే నాయకులు అందరూ వస్తున్నాము. ఆడికొచ్చి ఒకసారి చూడండి చెరువులో నీళ్లు ఉన్నాయి ఏమున్నాయి. ఆయన గారు 5 ఎకరాల పొలం ఏమో ఎంతో ఉంది ఆయనకు. ఆ పొలం కౌలుకి ఇచ్చాడు. ఆయన కౌలు ఏ విధంగా వస్తుంది? వరి వేస్తేనే కౌలు ఇచ్చినాడు ఆయన రైతు. అది కౌలుకి ఇచ్చినాడంటే అక్కడ కౌలు వేసుకున్న రైతుని అడగండి నీళ్ళు ఏ నీళ్ళతోటి వరి వేసుకున్నాడు అన్నది. అది తెలుసుకొని మాట్లాడాలా ఎవరైనా. కానీ విమర్శలు చేయడం మంచిది కాదు.